పలకరించినారు. ఏదో ఆయన మీద దాడి జరిగింది వాళ్ళ ఇంటి మీద, ఆయన లేడులే అప్పుడు, వాళ్ళు వెళ్ళి గొడవ చేసినప్పుడు, అయినా కూడా ఏదో జరిగిపోయినట్టుగా వెళ్ళారు. సరే వెళ్తే వెళ్ళారు, దాన్ని సమర్థించవచ్చా? ఎందుకు వాటి మీద ఉన్న శ్రద్ధ మరి లిక్కర్ కేసులో జైలులో ఉన్న వాళ్ళని ఎందుకు పలకరించలేకపోతున్నారు? విగే గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లోని పెద్దలకి శుభ సాయంత్రం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పలకరిస్తున్నారు, కొంతమందిని ఎందుకు పలకరించట్లేదు, అది ఆయన పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. కానీ రాజకీయాల్లో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరినైనా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా వేరే ఇప్పుడు మిగతా రాష్ట్రాలు తీసుకోండి, తేజస్వి యాదవ్ గాని, అఖిలేష్ యాదవ్ గారు గాని, ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి చిన్న కార్యక్రమాలు చేసినా కూడా డెఫినెట్ గా ప్రజలు గమనిస్తారు. మీరు అనింది కరెక్ట్ పాయింటే గాని, మీరు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు అని మొదలు పెట్టారు. నేనైతే ఏం అడగాలనుకుంటున్నానంటే, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళని కాదు, ఈ చీప్ లిక్కర్ తయారు చేయడం వల్ల చాలా మంది చనిపోయారు. వికే గారు, ఒకేసారి జగ్గయ్యగూడెంలో కల్తీ లిక్కర్ తాగి దగ్గర దగ్గర 18 నుంచి 20 మంది దాకా చనిపోయారు. మరి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి కదా. మీరు ఇందాక కొన్ని సంఘటనలు చెప్తూ బెట్టింగ్ యాప్లు అటువంటి మానసిక సంక్షోభానికి గురై ఎవరు కూడా చనిపోకూడదు, నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. వాళ్ళని పరామర్శించారు, సరే. మీ ప్రభుత్వము మీరు వచ్చాక మీరు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ తీసుకొని ఆ కల్తీ మద్యం తాగి చాలా మంది చనిపోయారు, అవునా కాదా? చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. నేను చెప్పినట్లు జగ్గయ్యగూడెంలోనే ఒకే రోజు చాలా మంది చనిపోయారు. మరి అప్పుడు పరామర్శించలేదు జంగారెడ్డిగూడెంలో, ఇప్పుడు కూడా పరామర్శించలేదు స్వయానా ఇంటికి వెళ్ళి. సరే, అది పక్కన పెట్టండి. లాస్ట్ టైం కాంట్రాక్టర్లు మీరు ఈ ఫాలో అవ్వండి ఒకసారి. పాపం బిల్లులు చెల్లింపులు జరగక చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు. మీరు మొత్తం రాయలసీమ కోస్తా అటువైపు తీసుకున్నారు అనుకోండి, గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ కక్ష సాధింపులు వాటన్నింటి వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు. ఈ రోజే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళ ఎమ్మెల్సీ ఎవరైతే అప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళ సొంత డ్రైవర్ దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ కారులో చేశారు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? లేదు. వాళ్ళు అట్లాంటి పరామర్శలు అలాంటివి ఏమి ఇచ్చారు. ఈ రోజు ఏం మెసేజ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు మద్యం తాగి వాళ్ళ పాలసీ వల్ల చనిపోయినా పరామర్శించరు, లేకపోతే అప్పుడు సరిగ్గా చెల్లింపులు జరగకపోయినా వాళ్ళని పరామర్శించరు. వాళ్ళ సొంత నేతలు హత్య చేసినట్టే కదండి దళితుడు డ్రైవర్ని, పాపము, వాళ్ళను పరామర్శించరు. కానీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, నేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు అంటున్నానంటే, ఎమ్మెల్యే అంటే డెఫినెట్ గా వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకు సొసైటీలో గౌరవము, కొంచెం గన్మెన్లు వాళ్ళందరూ ఉంటారండి. వాళ్ళనే దుర్భాషలు ఆడేంత ధైర్యం అపోజిషన్ లో ఉండే వాళ్ళకు ఎలా వచ్చింది వికే గారు? అంటే మీరు ఇందాక అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారా అంటే, ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు అక్కడ లోకల్లో ఉన్నప్పుడు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కదా. ఆ లాంగ్వేజ్ కూడా నేను రిపీట్ చేయాలని అనుకోవట్లేదు. సరే, మీరు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఫస్ట్ అడగాల్సింది ఏంటి? ఎందుకయ్యా నువ్వు ప్రశాంత్ గారిని అలా మాట్లాడావని అడిగారా? అది ఎందుకు అడగలేదు? ఎందుకు పరామర్శించారు? వాళ్ళ ఇంటికి వచ్చారు, ఇంతమంది వచ్చారు, ప్రసన్న కుమార్ రెడ్డి ఆ టైంలో ఉంటే హత్య చేస్తారు. ఏం మాట్లాడుతున్నారు వికే గారు? ఎందుకు జరిగింది అనేది ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరు ఆ గొడవ ఎందుకు జరిగింది? ఆయన దుర్భాషలాడారు. ఒకటే ఒక క్వశ్చన్, ఆయన ప్రశాంతి గారిని అంత అసభ్యకరంగా మాట్లాడుకుంటుంటే ఎవరు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళుండే వాళ్ళు కాదు. సో మరి మన ఇంట్లో ఒక పిల్లవాడు, అది కొడుకో ఎవరైనా సరే, పక్కన స్కూల్లో ఒక పిల్లోడిని కొట్టి వచ్చాడు అనుకోండి, వాళ్ళు తిరిగి టీచర్ కొట్టింది అనుకోండి, మీరు టీచర్ని పోయి దండిస్తారా? లేకపోతే మీ అబ్బాయిని అడుగుతారా, నువ్వు ఎందుకు పక్క అబ్బాయిని కొట్టావు, లేదా పక్క వాళ్ళ దొంగతనం చేశావని? నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడం కాదు, ఆడవాళ్ళను ఎందుకు అలా విమర్శించావని ప్రశ్న అడిగారు ఆయన? ప్రశ్న అడగరు వికే గారు. ఈ రోజు కాదు, మీరు లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మహిళల్నే కాదు, టీడీపీ నేతల్ని, జనసేన నేతల్ని, బీజేపీ నేతల్ని, అసలు ఎవరిని ఎంత అసభ్యకరంగా మాట్లాడారంటే, ప్రజలు టీవీ ఛానళ్లలో మళ్ళీ రిపీటెడ్ గా ప్లే అయ్యేవి. కొంతమంది టీవీ అంటే కొన్ని సినిమాలు అంత సక్సెస్ఫుల్ కాని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని ఆఖరికి టీవీలలో ఛానళ్లలో కట్టేసేవాళ్ళు అటువంటి బిట్స్ వస్తుంటే. అదంతా వాళ్ళ వ్యవహార శైలి వికే గారు. గత ప్రభుత్వం ఓడిపోవడంలో మేజర్ రోల్ ఇది కూడా ఒకటి.
ఒకటి ఇష్టారాజ్యంగా మహిళలను మాట్లాడడం, అది అధికారంలో ఉన్న వాళ్ళనైనా అపోజిషన్ లో ఉన్న వాళ్ళనైనా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోకపోవడం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఐ థింక్ తిరుపతిలో అనుకుంటా టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి భారతి గారిని వ్యక్తిగతంగా దూషించాడు. ఏం చేశారండి నెక్స్ట్? ఐ థింక్ విత్ ఇన్ సేమ్ డే సస్పెండ్ చేశారు. అవునా కాదా వికే గారు? సేమ్ డే. అదే నేను చెప్తున్నా. సపోజ్ పొద్దున చేశారనుకోండి అటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఈవినింగ్ కల్లా సస్పెండ్ చేశారు. నేను ఏమడుగుతున్నానంటే అదే రోజు నైట్ అరెస్ట్, రిమాండ్ కూడా చేశారు. కానీ మీరు ఎన్నిసార్లు మీ పార్టీలో బయటకు వచ్చి అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ ఫెయిల్డ్ సినీ యాక్ట్రెస్లు, సీరియల్ ఆర్టిస్టులు మాట్లాడినప్పుడు కంట్రోల్ చేశారా అండి? అసలు అటువంటి భాషని ప్రజలు కంట్రోల్ చేశారు. వీళ్ళు చేసే ప్రతి బిహేవియర్ ని ప్రజలు బుద్ధి చెప్పారు. వికే గారు, రాజకీయాలన్నాక ఒక సంస్కారం ఉండాలి. టీడీపీ వాళ్ళు ఆ వ్యక్తిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశారు. ఇంకా భారతీయ జనతా పార్టీలో అయితే కొంతమంది ఇంత దూరం కూడా పోలేదు. అంటే వేరే వాళ్ళను కొంచెం హర్ట్ అయిన ఫీలింగ్స్ ఉన్నా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2019 లో చాలా మందికి అంటే ఎక్కువ మితిమీరి మాట్లాడిన వాళ్ళకి టికెట్లు కూడా ఇవ్వలేదు, పార్టీలో పక్కన పెట్టారు. ఇలా మనం ఉన్నాం కాబట్టి ప్రజలు మనల్ని చాలా కాలం ఆదరిస్తారు. పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఓకే అండి, మీరు అన్నవన్నీ ఓకే. మీరు ఇవాళ నా ఈ డిబేట్ యొక్క ప్రోమో చూస్తే, ప్రోమో ఫస్ట్ లైనే తమరి పరామర్శలు బాధితులుగా నేరస్తులుగా జగన్ రెడ్డి అని. ఆయన పరామర్శలు బాధితులకు ఉండవు, నేరస్తులకే ఉంటాయి. అందులో రెండో ఇదే లేదు, దాని గురించి చర్చ అనవసరం. ఆయన బాధితుల తరపున మాట్లాడతాడు అనుకోవడం అనేది అది అమాయకత్వం, మన ఇదవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, వెళ్తున్నాడు మహిళలు తిట్టిన వాళ్ళందరినీ పరామర్శించాడు. బహుశా మరి అది నా స్టైల్లోనే మీరు కూడా ఉన్నారు. ఎందుకంటే షర్మిల గారి తిందా చెప్పా కదా నేను, ఆమె ఏదో ఏంటంటే వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి ఎల్లో శారీ కట్టుకొని అనుకోకుండా కట్టుకుంటారండి లేడీస్. అన్న తర్వాత మీకు ఎల్లో శారీస్ లేవా అండి? మీకు అన్ని కాషాయం శారీసే ఉన్నాయా? సాఫ్రన్ కలర్ శారీస్ ఉన్నాయా వినూష రెడ్డి గారు? ఎల్లో శారీస్ లేవా? రెడ్ కలర్ శారీస్ లేవా? లేకపోతే గ్రీన్ కలర్ శారీ, ఇప్పుడు ఏంటది సమ్ బ్లూ. వికే గారు నాకు కట్ అయిపోయింది మీ ఫీడ్. ఐ థింక్ మీ వాళ్ళు కట్ చేశారు. ఇప్పుడు వినిపిస్తుంది. రకరకాల శారీస్ ఉంటాయి, రకరకాల కలర్స్ వాడతాం మన కాస్ట్యూమ్స్ కి. అలాంటిది షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆమె ఎల్లో శారీ ఉంది, ఆ రోజు కావాలని కట్టుకెళ్ళిందని ఎవరన్నా అనొచ్చా? ఎంత బుద్ధిహీనత, ఎంత అది నీచత్వం, అది అలాంటిది ఆయన చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి, ఇప్పుడు కరెక్ట్ వర్డ్ వచ్చింది, ఇంప్రెస్ చేయడానికి ఎల్లో శారీ కట్టుకెళ్ళింది షర్మిల అన్నాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కూడా నా స్టైల్లోనే వెళ్తున్నారని శభాష్ అనడానికి వెళ్తున్నాడా అనేది నాకు డౌట్. ఎనీవే, సో అలా ఎందుకు వెళ్తూ